బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని శ్రీ గోపాలకృష్ణయ్య స్కూల్లో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవ సందర్భంగా పాఠశాల గ్రంథాలయంలోని 1300 పుస్తకాల ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమానికి నెల్లూరు రోటరీ క్లబ్ అధ్యక్షులు బెజవాడ నరేష్ చంద్రారెడ్డి పాల్గొని ప్రారంభించారు. విద్యార్థులు పాఠశాల లైబ్రరీ పుస్తకాలను ఆసక్తిగా గమనించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేటి ఆధునిక యుగంలో పుస్తకాలను చదవడం మరిచిపోతే జాతికి ప్రమాదం అన్నారు. విజ్ఞానానికి పుస్తకాలే నాంది, పుస్తకాలే ఆధారం కావున విద్యార్థులు విజ్ఞానం కోసం ఖచ్చితంగా పుస్తకాలను చదవడం, నేర్చుకోవడం చేయాలని సూచించారు. అనంతరం కరెస్పాండెంట్ నేలనూతల శ్రీధర్ మాట్లాడుతూ, మా పాఠశాల గ్రంథాలయంలో ఈ పుస్తకాలు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. దేశ నాయకుల జీవిత చరిత్రలు, స్వామి వివేకానంద రచనలు, సైన్స్ కు సంబంధించిన పుస్తకాలు, వివిధ రకాల శతక పద్య పుస్తకాలు, అంబేద్కర్ సాహిత్యం, ఇంగ్లీష్ పుస్తకాలు, జాతికి ఉపయోగపడే అనేక రకాలైన పుస్తకాలని ప్రదర్శనగా ఏర్పాటు చేశామని తెలిపారు. 21వ తేదీ వరకు ఈ పుస్తక ప్రదర్శన ఉంటుందని, మండలంలోని విద్యార్థులందరూ వచ్చి పుస్తకాలను చూడవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సురేఖ, ఉపాధ్యాయులు ఆమని, గిరిజ, అనిత, విజయలక్ష్మి, వెంకటలక్ష్మి విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ గోపాలకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ బుచ్చిరెడ్డిపాలెం. ఈరోజు మా పాఠశాలలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మా పాఠశాల గ్రంథాలయంలోని 1300 పుస్తకాలని మేము ఇక్కడ ఎగ్జిబిషన్గా పెట్టాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని, పుస్తక ప్రదర్శనని ప్రారంభించడానికి గౌరవనీయులు శ్రీ బెజవాడ నరేష్ చంద్రారెడ్డి గారు, నెల్లూరు రోటరీ క్లబ్ అధ్యక్షులు వారు వచ్చి ఈ యొక్క పుస్తక ప్రదర్శన ప్రారంభించారు. విద్యార్థులతో కూడా ముచ్చటించారు. ఈరోజు పుస్తకం అనేది మనకు పాత నానుడు కూడా ఉన్నది. పుస్తకం హస్తభూషణం అని చెప్పి ప్రతి మనిషి చేతిలో ఒక పుస్తకం ఉండాలని చెప్తుండేవాళ్ళు పాతకాలంలో పెద్దలు. ఎందుకంటే మనకు విజ్ఞానాన్ని అందించినవి పుస్తకాలు. మరీ ముఖ్యంగా లైబ్రరీ అంటే ఒక గ్రంథాలయం ఏర్పరచాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రయత్నాన్ని 1918లోనే అయ్యంకి వెంకట రమణయ్య గారు అనే ఆయన విజయవాడలో రాష్ట్ర స్థాయిలో పెద్ద గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఒక ఆయన గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు, గురుసు సాంబమూర్తి గారు, చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారు, ఇట్లా అనేక మంది ఆ రోజుల్లో దేశ నాయకులు అందరూ కూడా ప్రతి ఊరిలో గ్రంథాలయం పెట్టి ప్రజల్ని ఎడ్యుకేట్ చేశారు. అలా గ్రంథం యొక్క ఇంపార్టెన్స్ అది. ఈ వారోత్సవాల్లో భాగంగా ఇవాళ రేపు మా పాఠశాల గ్రంథాలయంలోని 1300 పుస్తకాలను మేము ప్రదర్శనగా పెట్టాం. రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు అందరూ వచ్చేసి ఈ యొక్క పుస్తక ప్రదర్శనని తిలకించవలసిందిగా పుస్తకాభిలాషులకు, గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు వై యువరామ్ కిషోర్. నేను 7వ తరగతి చదువుతున్నాను. ముందుగా ప్రతి ఒక్కరికి 57వ జాతీయ గ్రంథాలయ దినోత్సవ శుభాకాంక్షలు. మా ఈ గోపాలకృష్ణ పాఠశాలలో ప్రతి సంవత్సరం గ్రంథాలయ వారోత్సవాలు జరుపుకుంటాము. మా స్కూల్ పాఠశాలలో మొత్తం 1300 పుస్తకాలు ఉన్నాయి. మా స్కూల్ కరెస్పాండెంట్ శ్రీధర్ సార్ గారు ప్రతిరోజు లీజర్ పీరియడ్ అప్పుడు పుస్తకాల గురించి వివరిస్తారు. మేము ప్రతి నెల వ్యాసరచన చేస్తాము. మా గ్రంథాలయంలో, మా స్కూల్ లైబ్రరీలో మొత్తం వ్యాసాల పుస్తకాలు, శతకాల పుస్తకాలు, కథల పుస్తకాలు, ఇలా ఎన్నో రకాల పుస్తకాలు ఉన్నాయి. ఇవి మాకు, మా టీచర్స్కు ఎంతగానో ఉపయోగపడతాయి. పుస్తకాలు చదవడం వల్ల ప్రతి ఒక్కరికి జ్ఞానం లభిస్తుంది. ధన్యవాదాలు. నేను 7వ తరగతి చదువుతున్నాను. శ్రీ గోపాలకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఈరోజు జాతీయ గ్రంథాలయ దినోత్సవం శుభాకాంక్షలు. శ్రీ గోపాలకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 1300 పుస్తకాలు ఉన్నాయి. వాటిలో సుమతి శతకం, కురునా శతకం, వేమన శతకం ఇవన్నీ ఉన్నాయి. మ్యాథ్స్కి సంబంధించి, సోషల్కి సంబంధించి ఇవన్నీ ఉన్నాయి. మాకు, మా మేడమ్స్కి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. థ్యాంక్ యూ.